జస్ట్ చిన్న స్నాప్ పెట్టిన డార్లింగ్స్. ఎవరి దాంట్లో చూసిందో గానీ తను నన్ను వెతుక్కుంటూ వచ్చింది గుడి కాడికి. హలో డార్లింగ్స్. మార్నింగ్ అయితే లేచిన బయటికి వచ్చి చూస్తే బండి పరిస్థితి ఇది. అయ్యో వర్షం పడితే ఇదే ధమాకార బండి మొత్తం గలీజ్ అయిపోతుంది. ఇక బండి బయట పెట్టేసి నీట్ గా అయితే గడిగేసిన. ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. బండి చూడండి ఎంత నీట్ గా ఉందో. ఇట్లా ఉండాలి బండి అంటే. ఇక బండిని అయితే ఫ్రెష్ అప్ చేసేసిన. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇక అంత లోపల పాష వచ్చేసిండు. నేను పాష చిన్న బిస్కెట్స్ తిని పాలు తాగేసి బయటికి అయితే వెళ్ళినాం. ఇక మన చింటుగాడు రోజు చేసే పంచాయతీ తెలిసిందే కదా. ఇక వాడు చేస్తూనే ఉంటాడు అని చెప్పేసి మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. నేను బొబ్బన్న పాష స్టార్ట్ అయిపోయినాం. పెట్రోల్ బంక్ కాడికి వచ్చినాం. పెట్రోల్ అయితే ఓపించుకున్నాం. వర్షం పడ్డది కదా, వెదర్ మాత్రం కూల్ అంటే కూల్ ఉంది. మంచిగా అనిపించింది. పోతుంటే కూడా పీస్ఫుల్ గా ఉండే అసలు. హిమేష్ సాగర్ కాడికి వచ్చినాం. చెరువులో చూడండి వాటర్ ఘోరంగా ఉన్నాయి. ఇక ఆ నుంచి అయితే మనం కాళీ మందిర్ అయితే వచ్చేసినాం సీదా. ఇక టెంపుల్ కాడికి వచ్చేసినాము. లోపలికైతే పోనీకైతే బండి ఒక తాన పార్క్ చేసినాము. టెంకాయస్ అయితే తీసుకున్నాము. గుడి లోపలికైతే ఎంట్రీ అయితే అయిపోయినాం. బోనాలు కదా ఫుల్ రష్ ఉంటది అనుకున్నా గానీ అసలు రష్ లేకుండా పీస్ఫుల్ గా దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అయిపోయింది. ఇంకా అమ్మవారిని మంచి దర్శనం చేసుకుని బయటికి అయితే వెళ్లి చిన్న స్నాప్ పెట్టిన డార్లింగ్స్. తను నన్ను వెతుక్కుంటూ వచ్చింది. కానీ అంత లోపల నేను బయటకు వచ్చిన. ఇంకా ఆ చివరి నుంచి చూసిన. ఇంకా తను నన్ను చూసిందో చూడలేదో చూడలే నేను. ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయినా. ఇంకా ఎక్కువసేపు చూస్తే మనం బాధపడతాం అని చెప్పేసి ఇక గుడి లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసి ఇక పెద్దమ్మ తల్లి టెంపుల్ కి అయితే పోతున్నాం. వీడియో లెంత్ అయితే ఉండాలి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా పెద్దమ్మ తల్లి టెంపుల్ కాడ ఎట్లా దర్శనం అయిందో. అంటిల్ దెన్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ బాయ్ డార్లింగ్స్.